హాయ్ అందరికీ నమస్తే. మీకు ఏం పని లేదు, ఒక వీడియో పెడతారు అనుకుంటున్నారా? ఏం లేదండి, ఎన్నో వీడియోలు చూస్తారు, ఇది ఒక వీడియో చూసిపోండి. ఏంది ఏడికో పోతారు అనుకుంటున్నారా? ఏం లేదు, డిమార్ట్కి వెళ్తున్నామండి. డిమార్ట్కి ఎందుకు అనుకుంటున్నారా? స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, మామూలుకి జర తినడానికి లంచ్ బాక్స్, వాటర్ బాటిల్, బ్యాగు అవి తీసుకుందామని పోతున్నాం. డిమార్ట్లోనే ఎందుకంటే వాడు యూకేజీ అనమాట చదివేది. ఇక పెద్ద పెద్ద షాపులలో కూడా ఎందుకని చెప్పేసి డిమార్ట్కి అయితే వెళ్తున్నాము. పెద్ద పెద్ద షాపులు ఏం కాదని మన మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ డిమార్టే కదా పెద్ద మాల్, అందుకనే వెళ్తాం. మేము గిట్లా స్టార్ట్ అయినామో లేదో గట్ల వాన పడ్డది. చూడండి, కాళీ మందిర్ దగ్గర తెలుసు కదా మీకు డిమార్ట్, మల్లగూడకి కాళీ మందిర్కి మధ్యలో ఉంటుంది. మేమైతే పోతున్నాము. చూడండి, అక్కడ అమ్మవారి టెంపుల్ చాలా పెద్ద ఫేమస్ ఇక్కడ కాళీమాత టెంపుల్. ఇక్కడ ఆగండి మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తుంది జర. టెంపుల్ చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ, చాలా బాగుంటుంది. చూడండి, అదే టెంపుల్ పెద్దగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. ముందు వేరేలా ఉండి ఇప్పుడు కొత్తగా కట్టారు ఆ టెంపుల్. ఇది మీకు తెలిసి ఉంది కదా మాల్, ఇక్కడ అన్నీ ఉంటాయి. జుడియో అన్నీ షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి ఆ బిల్డింగ్లో, చాలా బాగుంటాయి. విశాల్ మార్ట్ దాటేసినాము. తర్వాత నెక్స్ట్ వచ్చేది డిమార్టే అనమాట. డిమార్ట్కి వెళ్ళి అయితే ముందు మావాడు ప్లే స్కూల్ అండి, ప్లే స్కూల్లోనే బ్యాగ్ అవన్నీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వేరే స్కూల్ చేంజ్ చేసినాము యూకేజీ నుండి. వాడేం పెద్ద ఫస్ట్ క్లాస్ కూడా కాదండి, యూకేజీ మాత్రమే. అయితే యూకేజీ వాళ్ళకి ఇప్పుడున్న స్కూల్లో వాళ్ళు బ్యాగ్ ప్రొవైడ్ చేయరంట, ఖాళీ బుక్స్, నోట్ బుక్స్ ప్రొవైడ్ చేస్తారంట. అందుకని చెప్పేసి బ్యాగ్ కొందామని వెళ్ళినాము. అలాగే ముందు కూడా అప్పుడు నర్సరీ ఎల్కేజీ కాబట్టి టిఫిన్ బాక్స్ కూడా కొంచెం చిన్నగా అయిపోయింది, ఆ టిఫిన్ బాక్స్ కూడా తీసుకుందామని వచ్చేసినాము. చూడండి, స్కూటీ అయితే పార్కింగ్ చేసేసి లోపలికి అయితే వెళ్తున్నాం మేము. చూడండి, ఒక పక్క మొత్తం పిల్లలకు సంబంధించిన బుక్స్, బ్యాగ్స్ అవే ఉన్నాయి. లంచ్ బాక్సు, బాక్సు అన్నీ మొత్తం పిల్లల స్టేషనరీ ఐటమ్సే ఉన్నాయి. అందరు పేరెంట్స్ అందరూ పిల్లలను తీసుకొని మరీ వచ్చారు, వాళ్ళకి నచ్చినాయని కొనుక్కోవడానికి. చూడండి, మా వానికి అయితే ఒక బ్యాగ్ అయితే నచ్చింది, దాన్ని ఎట్లా ట్రయల్ చేస్తుండో చూడండి మీరే. ఇక నేను 10 బ్యాగులు 10 సార్లు వేసుకొని చూసిండు, ఇక నచ్చిందంట అది. కానీ వానికి అది పెద్దగా అయిపోతుంది, సరే అని చెప్పేసి వేరే తీసేసుకున్నాము. ఇక వాడు బ్యాగ్ తీసుకున్న తర్వాత లంచ్ బాక్స్ అంటాడు, తర్వాత బాటిల్ అంటాడు, సరే అని చెప్పేసి అన్నీ తీసేసుకున్నాము. ఇక మనకి అన్నీ ఒకటేసారి కొత్తవి తీసుకుందామని తీసేసుకున్నాము. తీసుకొని తర్వాత ఇక అయిపోయింది, డిమార్ట్ అయితే అయిపోయింది. ఇక చూడండి, బయటకు వచ్చినాక సర్దుకుంటున్నాడు ఆయన సామాను, అన్ని జిప్పులన్నీ చెక్ చేసుకుంటాడు, అన్నీ చేసుకుంటాడు. వేరే ఇక ఏది ఇబ్బంది అయినా కూడా వాడు మళ్ళీ కొత్తది తీసుకుందామని అంటాడు అనమాట. చూడండి, బాగుంది నాన్న అని చెప్తున్నాడు వాళ్ళ నాన్నకి. తర్వాత ఇక అన్నీ సర్దుకున్న తర్వాత ఇక వెళ్ళిపోతున్నాం, బయలుదేరినాము. ఇక నేనైతే బ్యాగ్ వేసుకున్నాను మధ్యలో. నెక్స్ట్ షూస్ తీసుకున్నాము. షూస్ తీసుకొని ఇంటికి వచ్చేసినాము, ఎందుకంటే షూస్ కూడా చిన్నగా అయిపోయినాయి, అందుకని తీసుకున్నాము.